హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఈ వీడియోలో ఫ్లిప్కార్ట్లో యూపీఐ మనం ఎలా యాక్టివ్ చేయాలనే విషయం గురించి అయితే మాట్లాడతాను. అలాగే ఫ్లిప్కార్ట్లో మనం యూపీఐ యాక్టివ్ చేసుకున్న తర్వాత మనీ ఎలా సెండ్ చేయాలి, అలానే మనం మనీ ఎలా రిసీవ్ చేయాలనే విషయం గురించి మాట్లాడతాను. రీసెంట్గా అయితే మనకి ఫ్లిప్కార్ట్లో యూపీఐ సర్వీస్ కూడా తీసుకొచ్చారు కాబట్టి మనకి ఆఫర్స్ ఏమైనా ఉన్నాయనే విషయం గురించి అయితే మనం మాట్లాడుకుందాం. వీడియో మొత్తం అయితే చూడండి, మీకు ఒక అంచనా అయితే వస్తుంది. మనకి ఫ్లిప్కార్ట్లో కూడా రీసెంట్గా అయితే యూపీఐ సర్వీస్ అయితే తీసుకొచ్చారు. మనకి చూసుకుంటే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇలాగైతే మనకి ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో కూడా మీరు మనీ అయితే సెండ్ చేయొచ్చు, స్కాన్ చేసి సెండ్ చేయొచ్చు, లేకపోతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ చేయొచ్చు మనీ అయితే. నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మొత్తం అయితే చూడండి, మీకు ఒక అంచనా అయితే వస్తుంది. అలాగే మీరు కానీ మన ఛానల్ కానీ కొత్త చూస్తుంటే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయగలరు. ఫస్ట్ నేను ఫ్లిప్కార్ట్లో యూపీఐ ఎలా యాక్టివ్ చేయాలనే విషయం గురించి అయితే మీకైతే నేనైతే చూపిస్తాను. తర్వాత మిగతా విషయాల గురించి అయితే తర్వాత అయితే మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఫ్లిప్కార్ట్ యాప్ అయితే ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ చూడవచ్చు, మనకి మొత్తం 5 ఆప్షన్స్ అయితే ఉన్నాయి కింద. అక్కడ హోమ్ పక్కన కేటగిరీస్ అని ఒక ఆప్షన్ అయితే ఉంది, దాని మీద అయితే నొక్కండి. మీరు కేటగిరీ అనే ఆప్షన్ మీద నొక్కిన తర్వాత మనకు అక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. మళ్ళీ కిందకి కొంచెం స్క్రోల్ చేయండి, అక్కడ స్కాన్ అండ్ పే అని ఉంటుంది, దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత అక్కడ మళ్ళీ మీకు 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. యాడ్ బ్యాంక్ అకౌంట్ ఒకటి, యాడ్ రూపే క్రెడిట్ కార్డ్ ఒకటి. సపోజ్ మీ దగ్గర రూపే క్రెడిట్ కార్డు ఏ బ్యాంక్దైనా పర్లేదు, రూపే క్రెడిట్ కార్డు ఉంటే దాని మీద నొక్కి మీరైతే యూపీఐ అయితే యాక్టివ్ చేసుకోవచ్చు. సపోజ్ మీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్ అకౌంట్ నుంచి కూడా మీరైతే యూపీఐ అయితే యాక్టివ్ చేసుకోవచ్చు ఫ్లిప్కార్ట్లో అయితే. నేను బ్యాంక్ అకౌంట్ అయితే చూపిస్తాను, ఎందుకంటే క్రెడిట్ కార్డు మ్యాక్సిమం చాలా మంది దగ్గర ఉండదు కాబట్టి. అక్కడ మీరు యాడ్ బ్యాంక్ అకౌంట్ మీద అయితే నొక్కండి. నొక్కిన తర్వాత అక్కడ చాలా బ్యాంక్స్ అయితే కనపడతాయి, బ్యాంక్ నేమ్స్ అయితే కనపడతాయి. అక్కడ సపోజ్ మీ బ్యాంక్ నేమ్ అక్కడ కనపడితే దాని మీద క్లిక్ చేయండి. సపోజ్ కనపడకపోతే అక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, అక్కడైతే మీ బ్యాంక్ నేమ్ అయితే సెర్చ్ చేయండి. మీ బ్యాంక్ నేమ్ వచ్చిన తర్వాత దాని మీద నొక్కితే ఒక ఎస్ఎంఎస్ అయితే పోతుంది. మీ దాంట్లో ఖచ్చితంగా మీ మొబైల్ నెంబర్లో అయితే, మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్లో ఖచ్చితంగా ఏదో ఒక ప్యాక్ అయితే ఉండాలి కన్ఫామ్గా అయితే. అది ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, లేకపోతే వీ కావచ్చు. మీ మొబైల్ సిమ్ ఏదైనా కానీ, ఏ కంపెనీకి చెందిందైనా కానీ ఖచ్చితంగా బ్యాలెన్స్ అయితే మాత్రం ఉండాలి, లేకపోతే యాక్టివ్ అవ్వదు. ఎస్ఎంఎస్ సెండ్ అయిపోయిన తర్వాత మీకు ఒక యూపీఐ ఐడి అయితే క్రియేట్ అవుతుంది. ఈ యూపీఐ ఐడి యూజ్ చేసి మీరు మనీ రిసీవ్ చేసుకోవచ్చు, అలానే సెండ్ చేయొచ్చు. ఇప్పుడు మనం స్కాన్ చేసి ఎలా పే చేయాలనే విషయం గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అక్కడ మనకి స్కాన్ అండ్ పే అయితే ఉంటుంది. మీరు దాని మీద నొక్కిన తర్వాత మీరు పెట్రోల్ బంక్స్లో కానీ లేకపోతే ఎక్కడైనా కానీ స్కాన్ క్యూఆర్ కోడ్ ఎక్కడ ఉంటే అక్కడ మీరు స్కాన్ చేసి మీరు యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే మీకు ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అయితే అవుతుంది. ఈ విధంగా అయితే మీరు స్కాన్ చేసి అయితే పే చేయొచ్చు. మనం చూసుకుంటే ఫోన్పేలో మనకి అలానే గూగుల్ పేలో, పేటిఎంలో ఎలాగో స్కాన్ చేసి దీంట్లో కూడా సేమ్ ఉంటుంది ప్రాసెస్ అయితే. స్కాన్ అండ్ పే మీద నొక్కి స్కాన్ చేసి మీ అమౌంట్ అయితే వాళ్ళకైతే పే చేయొచ్చు, పెట్రోల్ బంక్స్లో కానీ హోటల్స్లో కానీ ఆ విధంగా అయితే. ఇప్పుడు మనం వేరే వాళ్ళకి యూపీఐ ఐడి ద్వారా మనీ ఎలా సెండ్ చేయాలనే విషయం గురించి మాట్లాడుకుంటే అక్కడ పే ఎనీ యూపీఐ ఐడి ఉంది కదా, దాని మీద నొక్కిన తర్వాత వాళ్ళకు ఒక యూనిక్ యూపీఐ ఐడి అయితే ఉంటుంది, దాన్ని అయితే అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళ నేమ్ అయితే కనపడుతుంది అక్కడ. తర్వాత ఎంత అమౌంట్ మీరు సెండ్ చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ ఎంటర్ చేసి వాళ్ళకైతే పంపించవచ్చు. ఈ విధంగా మీరు యూపీఐ ఐడి యూజ్ చేసి కూడా మనీ అయితే పంపించవచ్చు. లేకపోతే సపోజ్ మీరు మొబైల్ నెంబర్ యూజ్ చేసి పంపించాలనుకుంటే అక్కడ లాస్ట్లో మొబైల్ నెంబర్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద నొక్కి మీ ఫ్రెండ్స్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా సెండ్ చేయాలనుకుంటే వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ మీరు పంపించవచ్చు. సేమ్ మనం మిగతా యాప్స్లానే ఈ యాప్లో కూడా మన మొబైల్ నెంబర్ యూజ్ చేసి కూడా మనీ అయితే సెండ్ చేయొచ్చు. ఈ విధంగా అయితే మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు ఫ్లిప్కార్ట్లో అయితే, యూపీఐ పేమెంట్స్ అయితే. అలాగే మనకు ఆఫర్స్ ఏమైనా ఉన్నాయో అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే మనకైతే సూపర్ కాయిన్స్ అయితే ఇస్తున్నారు. ఫస్ట్ 5 ట్రాన్సాక్షన్స్కి అయితే మనకి సూపర్ కాయిన్స్ అయితే ఇస్తున్నారు. అలానే మనకి ఫ్లిప్కార్ట్ యాప్లో కూడా షాపింగ్ చేసేటప్పుడు యూపీఐ సెలెక్ట్ చేసుకొని పే చేయొచ్చు, కానీ ఇప్పుడైతే చాలా మందికి అయితే కనపడట్లేదు ఆప్షన్ అయితే. ముందు రోజుల్లో కన్ఫామ్గా అయితే ఫ్లిప్కార్ట్ యాప్లో కూడా మీరు షాపింగ్ చేసేటప్పుడు అక్కడ యూపీఐ ఆప్షన్లో ఫ్లిప్కార్ట్ యూపీఐ సెలెక్ట్ చేసుకుంటే ఒక 25 రూపాయలు అయితే ఆఫర్ అని చూపిస్తున్నారు వాళ్ళు. అది తర్వాత ఉంటుందో లేదో తెలియదు, కానీ అది కూడా ఒక ఆఫర్ అయితే ఉంది. 25 రూపీస్ అయితే మనకి ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఈ విధంగా అయితే మీరు ఫ్లిప్కార్ట్ యూపీఐ యూజ్ చేసి పేమెంట్స్ అయితే చేయొచ్చు, అలానే మనీ రిసీవ్ చేసుకోవచ్చు, స్కాన్ చేసి పే చేయొచ్చు. ఫ్లిప్కార్ట్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు కూడా మీరు యూపీఐ యూజ్ చేసి ఫ్లిప్కార్ట్ యూపీఐ యూజ్ చేసి పేమెంట్స్ అయితే చేయొచ్చు. ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ నేను అందించాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.